ఇప్పుడు పాత సెక్రటేరియట్ మన తెలంగాణలో ఉండింది కదా సార్. సో, అప్పుడు మీరన్నట్టు కూడా ఆ టెంపుల్ లోపల ఉండింది. దానికంటూ కూడా ప్రహరీ గోడలు గాని అట్లా ఏం లేకుండా ఉంది. కానీ ఎన్నో సంవత్సరాలు అద్భుతంగా కొనసాగింది కదా! లేదండి. ఇది ఇంకొక గొప్ప క్వెషన్ అండి. ఎందుకు అంటే, కానీ ఏ ప్రభుత్వం కూడా సెక్రటేరియట్ హ్మ్. ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఎప్పుడు 6 నెలలు, 3 నెలలు, సంవత్సరమే కదా! హ్మ్. చాలా సందర్భాలలో. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక కూడా చాలా కరెక్షన్స్ ఆయనకు కూడా బ్యాక్ స్టాబ్ అయింది కదా! నాదెండ్ల భాస్కర్ గారు ప్రాబ్లమ్ చేశారు కదా! ఆహాహా! సో, ఇటువంటివి అట్లా మనం ఆ! హిస్టరీ తీసుకుంటే చాలా ఈజీ. ఇంకోటి మన కేసీఆర్ గారు అసలు పోలేదు కదండీ! కూలగొట్టి మళ్ళీ కొత్తది కట్టాల్సొచ్చింది. కాబట్టి మీరు కొద్దిగా మనం హిస్టరీ తీసుకుంటే గుళ్ళది కాంపౌండ్ వాళ్ళ సింగిల్ కాంపౌండ్ వాళ్ళ లోపల మీరు ఒకవేళ అది నిజమైతే ఇది మీరు హిస్టరీ తీసుకోండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇష్యూసే ఉండే కదా! హ్మ్. ఆ తర్వాత కేసీఆర్ గారు అయితే వెళ్ళలే. తర్వాత అట్లా మీరు చూసుకుంటా పోతే చాలా ఈ ఈ మీకే సాక్ష్యం చెప్తారు. అదే సార్. ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా కూడా చూసాం. ఇంతకుముందు క్యాంప్ ఆఫీస్ కూడా మళ్ళీ కట్టడం గాని, వాస్తు ప్రకారం అన్నీ సెట్ చేసుకోవడం కానీ, అన్నీ మనం చూస్తూ ఉంటే అంటే అంత పెద్ద నాయకులు కూడా ఈ వాస్తుని అంత గట్టిగా నమ్ముతున్నారా అని అనిపిస్తుంది. మళ్ళీ అక్కడండి నమ్మకం అనేది రాంగ్ అండి. ఆ! సైన్స్ ఇప్పుడు వితౌట్ ఇంజినీర్, వితౌట్ ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టగలుగుతామండి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్స్ చిన్న చిన్న హౌసెస్ అంటే ఏదో ఊర్లలో చిన్న చిన్న అంటే కట్టేస్తారు. హ్మ్. పెద్ద ఇల్లు కట్టాలంటే ఆర్కిటెక్ట్ కావాలి కదండి, ఇంజనీర్ కావాలి కదండి. మరి దాన్ని ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అన్నారు మీరు. క్యాంప్ ఆఫీస్ తీసుకోండి. కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ సీఎంలు ఎవరైనా సీఎం హౌసెస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. రాగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళు కష్టపడి పవర్లోకి వస్తారు. సెక్యూరిటీ పేరు మీద వాళ్ళకు వీధి అంతమైపోతుంది కదా. హుహు. రోడ్డు సెక్యూరిటీ పేరు మీద ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది అది చూసుకోవట్లేదు కదా మనం. ఇప్పుడు కేసీఆర్ గారికి క్యాంప్ ఆఫీస్ ఉండేది కదా. క్యాంప్ ఆఫీస్ కొత్త క్యాంపస్ ఆఫీస్లో పోయిన తర్వాత మీరు బేగంపేట పోయే రోడ్ని మానేశారు కదా. అక్కడ నుండి వచ్చే గేట్లు పెట్టేసి బంద్ చేసి కొత్త చిన్నది పెట్టారు. హ్మ్. 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 వీధి అంతం చేశారు కదా. ఆ! ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ రోడ్ మీదకి ఆపేశారు. సో ఇవి ఎవరు కనుక నేను ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ నా ఇల్లే కట్టేసుకున్నా, ఆ! ఆ తర్వాత నేను సక్సెస్ అయినా కదా ఆ ఇంట్లోనే. మరి ఇది అడిషనల్గా వచ్చినట్టే కదండి. హ్మ్. ఇది సెక్యూరిటీ పాయింట్లో మనం సెక్యూరిటీ పాయింట్ మీద మీరు క్లోజ్ చేస్తున్నారు అంటే మీకు వీధి లేకుండా అయిపోతుంది కదా. హ్మ్. వీధి అన్నది చాలా ఇంపార్టెంట్, రోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి ఎక్కడైనా సరే. అది మీకు ఎవిడెన్సెస్ నేను చెప్పాల్సినప్పుడు ఇవైతే క్లియర్ టైటిల్ కదా. ఇవైతే నేను చెప్పేటివైతే క్లియర్ కదా, ఇక్కడ ఉన్నాయి కదా, మీ కళ్ళ ముంగడ జరుగుతుంది. హ్మ్. మనం రేపు వెళ్ళి చూడేసేది కదా, ఎక్కడో జరిగింది జరుగుతుంది అంటే ఊహాజీతం అవుతుంది. హ్మ్. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కదా. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి మరి వాస్తు ఎందుకు మనం ఇక్కడ చెప్తే జరిగింది అదే కదా. హ్మ్. ఇప్పుడు జరగబోయేది తర్వాత సంగతి, ఇప్పుడు జరుగుతుందండి. ఎందుకు మనం ఆ సెక్యూరిటీ పేరు మీద క్లోజ్ అయిపోతున్నాయి. హుహు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు ఫేస్ చేస్తారంటే అందుకే. ఓకే. బట్ సార్ ఇప్పుడు మన ఇండియాలో అంటే మనము యూజువల్‌గా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ పురాణాలు చదువుతూ ఉన్నాము. ఆ వాస్తు గురించైనా గాని, జ్యోతిష్యం గురించైనా గాని అన్నీ తెలుస్తుంది బానే ఉంది. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో ఈ వాస్తుని పాటించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు కదా! అక్కడ కూడా బోలెడంతమంది కోటీశ్వరులు ఉన్నాడు, సంపాదించినోళ్ళున్నారు, హ్యాపీగా ఉన్నోళ్ళున్నారు కదా! అయితే జాగ్యారు మీరు అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో ఆ! కూడా హ్మ్. వాళ్ళు ఏంటంటే అమెరికా తీసుకోండి, ఒక ఫ్లోరిడా స్టేట్ తీసుకోండి, హ్మ్. గూగుల్ కొట్టండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ స్టేట్ రోడ్స్ హుహు. వాళ్ళు 400 ఇయర్స్ ప్లస్లో డెవలప్ అయిన దేశం. వాళ్ళు రోడ్సే అట్లా చేసుకున్నారు, వాళ్ళ ప్లానింగే అట్లా ఉన్నది. హ్మ్. మీరు చూడండి ఫ్లోరిడా అనే స్టేట్ మీరు గూగుల్ చేయండి, హ్మ్. ఎంత బాగుంటుంది. అమెరికాలో 85% హౌజెస్ వాళ్ళు రోడ్ ప్రకారం కడతారు. ఆ రోడ్స్ మెయిన్ రోడ్స్ అన్నీ ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ నడుస్తాయి. సో వాళ్ళు ఆల్రెడీ డెవలప్. ఏమంటే అమెరికా పట్టించుకోవట్లేదు అన్నది అందరి, అమెరికా లోపల వాస్తు అనేది పట్టించుకోరు అని. హ్మ్. కానీ వాళ్ళే ముందు ప్లాన్ మనకంటే, వాళ్ళ రోడ్స్ కానీ వాళ్ళ మోటార్ వేస్ కానీ చాలా ప్లాన్. చాలా మీరు ఎంత రీసెర్చ్ చేస్తామో ఇది నేను 2015 హ్మ్. 10 సంవత్సరాలు అయిపోయింది. తిరుగుతా అటు వెళ్తా మీరు అన్న క్వశ్చన్స్. ఇంకొకటి చాలా గొప్ప విషయం ఏంటంటే మనం హిందువులం, భారతదేశం, హిందుస్థాన్ ఏదైనా పెట్టండి, మనము కుడికాలకి చాలా పవిత్రతగా చూస్తాం. కుడికాలు అంటే పెళ్ళైన కొత్తలో కానీ కొద్దింట్లోకి వెళ్ళినప్పుడు కానీ అది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ దేశం ఎక్కడైనా కానీ భారతదేశంలో కానీ లేకుంటే భారతదేశం నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే
కుడికాలు ప్రాధాన్యం ఇస్తాం. మీరు ఒక రూపాయలు 200 కోట్లతోటో 2 కోట్లతోటో ఏదో ఒకటి ఇల్లు కట్టడమో కారు కొనడమో అనుకోండి, ఏ కాలు పెట్టి ముందుకు పోతాను? కారు, కొత్త కారు కొత్తగా చెప్పండి, ఎడమ కాలు పెడతాం, ఎడంకాలు పెడతాం. అవును, రైట్, 2 కోట్లు. యా అదే మనమేమంటాం, రైట్ హ్యాండ్ డ్రైవ్ అంటాం యా. కూర్చున్న దాన్ని. కానీ మీ కాలు ఇప్పుడు మీరు 2 కోట్లు పెట్టి కారు కొన్నారు కదా, మరి ఎందుకు ఎడమ కాలు పెట్టి ఎక్కుతున్నారు? రైట్. బట్ అమెరికాలో మీరు చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏ కారైనా కానీ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ అయితే కుడి కాలుతోటి, కాళ్ళు ఎక్కడ కూడా కుడి కాలుతో వేస్తారు, గేర్ వేయడం కూడా కుడి చేతితో వేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, రైట్. కానీ వాళ్ళని చేసేది కుడి. అంటే మన దగ్గర నేర్చుకున్నటువంటిది, మన భారతదేశంలో ఏదైతే గొప్ప విషయం ఉందో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాగానే చేస్తున్నారు కదా, మనమే ఫాలో అవ్వట్లేదు కదా. కానీ మనం చెప్పడం ఏమంటున్నాం అంటే, అమెరికా వాళ్ళ దగ్గర వాస్తు లేదు అంటున్నాం. వాళ్ళు ఉన్నదా లేదా, వాళ్ళు ఫాలో అవుతున్నట్ట లేదా. ఆ తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్, వాళ్ళ వెదర్ కోసం అని ఏం చేస్తారంటే సెమీ పిరమిడ్ హౌసెస్ కడతారండి. ఎందుకంటే వెదర్ కండిషన్, ఎందుకంటే ఈ విధంగా సెమీ పిరమిడ్ అంటే హాఫ్ అంటే జారిపోయేటట్టు, మంచు పడిన అంటే స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెదర్ కండిషన్స్కి వాళ్ళు స్నోగా ఇట్లా అంటే జారిపోయి స్లోపులు ఉండేటట్టు. ఇప్పుడు రోడ్స్ అయిపోయింది, ఇల్లు సెమీ పిరమిడ్ కట్టేసి మన పాత మాండవ హౌస్ లాగా కట్టేసుకుంటున్నారు. అంటే 50-60% వాళ్ళు వాస్తులు ఉంటున్నట్టే కదా. మరి ఇంకా వాస్తు లేదని ఎట్లా అంటున్నారు? వాళ్ళ గ్రోత్ కూడా మీరు చూస్తున్నారు కదా. ఉదయం లేస్తే కుడికాలు పెట్టి ముందు ప్రయాణం చేస్తున్నారు, ఎటు పోవాలన్నా, కారు కొన్నా ఏది కొన్నా, ప్లస్ ఇల్లు మంచిగా ఉంటుంది. వాళ్ళ దగ్గర లేనిదంటే వాళ్ళ ఎలివేషన్ కోసం ఏం చేస్తారంటే, మన వాళ్ళు కొంటున్న అన్ని తూర్పు పడమట ఉత్తరం దక్షిణంలో, ఇందులో ఏమవుతుందంటే చాలా వరకు హయ్యెస్ట్ పే చేస్తున్నారు. ఏది నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. అది అమెరికాలో నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కొంటున్నప్పుడు వెస్ట్ సౌత్ ఓపెన్ అవుతుంది. ఈస్ట్ హౌస్ కొన్నప్పుడు మీకు వెస్ట్ అంతా ఓపెన్ అయిపోతుంది, ఖాళీ స్థలం ఎక్కువ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం మనం. ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకుంటే వీసా ఇష్యూస్, లేకుంటే పిల్లలతో ప్రాబ్లం, లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్. ఇవన్నీ ఎవరైతే హయ్యెస్ట్ పే పెట్టి కొంటున్నారో ఈస్ట్ నార్త్ హౌజెస్, వాళ్ళందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దేశం కరెక్టే ఫాలో అవుతున్నారు, మనమే హయ్యెస్ట్ పెట్టి కొంటున్నాం చెడును. కాబట్టి ఇప్పుడు అమెరికా వాస్తు ఫాలో అయ్యేది. కానీ వెస్టర్న్ కంట్రీస్లో సేమ్, మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, లేకుంటే కెనడా వెళ్ళండి. ఇవన్నీ మన క్లయింట్స్ ఉన్నారు, మనం రెగ్యులర్గా ఆన్లైన్ చేస్తున్నాం, ఫిజికల్గా పోతున్నాం, ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అందరికీ అర్థమవుతుంది. మీరు ఎవరైతే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. మీరు ఎనీ టైం మీరు కూడా ఫోన్ చేయొచ్చు, సార్ మీరు చెప్పింది తప్పులు ఉన్నాయి. సో ఇంత క్యాలిక్యులేటెడ్ ఉన్నప్పుడు వాస్తులో ఇంకా లోపం ఎక్కడ ఉంది? ఇది కంప్లీట్గా చూసుకుంటూ ఉంటే ఒక పెద్ద సైన్స్. 100% చనికారు. మీరు సైన్స్ అంటే ఇప్పుడు మనం మూఢనమ్మకం అని ఎలా అంటాము? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం ఇక్కడనే కూర్చొని, అంటే ఇప్పుడు నేను ఇక్కడ భారతదేశంలో నేను ఉంటున్నాను, ఉండి ఇక్కడ నుండి అమెరికాకు కెనడాకు ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? మనం గూగుల్ ద్వారా కదా. గూగుల్లో మనకు ఓరియంటేషన్ ఆఫ్ ద హౌస్ తెలుస్తుంది. మా ఎక్స్పీరియన్స్ తోటి ఏమవుతుంది అంటే, కొన్ని అమెరికా తిరిగి ఉంటాం, లేకుంటే దేశాలు తిరిగినప్పుడు అక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎట్లుంటుంది, లోపల ఇంటీరియర్ అంటే ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది. సో ఉండడం వల్ల ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రయారిటీ అక్కడనే ఇవ్వాలి, ఇక్కడ ఉన్న ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి చాలామంది దుబాయ్ లేదు వాస్తవం అని పోయారు. ఇప్పుడు చాలామంది నష్టం కూడా పోయారు కదా. దుబాయ్లో మార్కెట్ పెట్టుబడి అంతా పెట్టారు. అదే అమెరికన్, చాలా వరకు అమెరికన్ ఫ్లోర్ ప్లాన్స్ అంతా వాళ్ళకి అక్కడ డిజైనర్స్ అంతా చేసేది అది. సో మన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు పోతున్నదండి? మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చిందండి? ఇట్స్ రిచెస్ట్ కంట్రీ. సో భూమి మీద ఏ ప్రాబ్లం లేనటువంటి దేశం ఉండేది, మరి ఎందుకు వచ్చిందండి అక్కడ? చాలామంది నష్టపోయారు కదా. ఇప్పుడు మరి ఎందుకు? ఇప్పుడు వాస్తు అన్నదాన్ని తీసి పక్క పెడితే మరి ఎందుకు నష్టపోయింది? కారణాలు 100 చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా వాస్తుని వాస్తుగా చూసి వాస్తును నమ్మాలా అన్న దానికంటే ముందు అది ఒక సబ్జెక్ట్ కింద పెట్టుకొని మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఇంటీరియర్స్, ఏ విధంగా అయితే ఎక్స్టీరియర్స్, ఏ విధంగా అయితే లోపల ఇదంతా చేసుకుంటారు, ఒకటి వాస్తు సబ్జెక్ట్ తీసుకోండి. నా నమ్మకం అన్న వర్డ్ కాదు, సబ్జెక్ట్ కింద తీసుకొని చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా దృష్టిలో పెట్టుకోండి. అంటే సార్, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇళ్ళే ఎక్కువగా తీసుకుంటారు.
ఈవెన్ నార్త్ సౌత్ ఉన్నా కానీ ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎందుకని? అది తప్పండి. దానికి అది మూఢనమ్మకం. ఇప్పుడు చెప్తాను, మూఢనమ్మకం. నా పేరు మీద నీ పేరు మీద మా తాతల లాంటి ప్రాపర్టీ ఉంటే మరి మా తాత పేరు వేరే ఉంది, మా నాన్నగారి పేరు వేరే ఉంది, మరి నా పేరు మీద అంటే మరి ఆ ప్రాపర్టీస్ అని నేను ఏం చేయాలి? ఇది నేను డెఫినెట్గా నేను ఇందులో అట్లా తీసుకోవడం తప్పండి. వాస్తుని 100% వాస్తు చూడండి. పేర్ల మీద నా పేరు మీద నీ పేరు మీద అంటే నేను చెప్పాను కదా మీకు, తాత ముత్తాతల నాడు ఆస్తులు వాళ్ళందరికీ ఉన్నాయి. ఆ ఆస్తులు ఏమన్నా వదులుకుంటామా? వాస్తులు 100% చూస్తే మీరు ఉండొచ్చు, బాగుపడవచ్చు, మీ పిల్లలు బాగుపడతారు, లేదా రెంట్కి వచ్చిన లేకుంటే ఇంకెవరైనా మనం అమ్మినా వాళ్ళు కూడా బాగుంటారు కదా, అందరూ బాగుండాలి కదా. మరి అది ఎందుకు మనం ఆలోచన చేస్తలేము? ఇక్కడికి వచ్చేసరికి నేనే చెప్తాను, ఇది నమ్మకము అనే దాన్ని ఇక్కడ తప్పు జరుగుతుంది. ఏది వెస్ట్. మనం ఏం చేస్తున్నాం, ఇంకొకటి ఉన్నదండి చనిపోయారు. మనం ఏం చేస్తున్నాం అంటే అమెరికా పోలేదు మనం, కానీ ఇక్కడుండి మన కొడుకో కూతురో అల్లుడో ఎవరో ఒకరు మన సంబంధించిన బంధువులో లేకుంటే మిత్రులు పిల్లలు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేస్తారు, ఏంది నాన్నగారు ఇల్లు కొంటున్నా అంటే ఈస్ట్ కొన్నానా అంటాం ఇక్కడ, లేకుంటే నార్త్ కొన్నానా అంటాం. కానీ పొరపాటున కూడా వెస్ట్ కానీ సౌత్ అని. కానీ అమెరికా లోపల వెస్ట్ సౌత్ కొనమని నేను చెప్తున్నాను. 80% అండి, 80% పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్. ఎవరైతే అమెరికాలో కొన్న వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నారు, బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇక్కడ వీళ్ళ మాట ఇది ఇక్కడ భారతదేశానికి వెళ్ళి పోయింది ఏంటంటే ఈస్ట్ కొను నార్త్ కొను అంటే దానికి ప్రీమియం పెట్టి కొని ఇబ్బందులు ఉన్నారు చాలామంది ఇష్యూస్ అవుతున్నాయి. అందుకని ఎక్కడిది అక్కడ చూడాలండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు ఈస్ట్ ఎందుకు వెస్ట్ ఎందుకంటే ఇక్కడ కూడా వెస్ట్ కొన్నప్పుడు అపార్ట్మెంట్ తీసుకోండి. అపార్ట్మెంట్ అంటే మనం ఏమంటున్నాం, పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలలో మీకు తూర్పు కనుక అపార్ట్మెంట్లో తీసుకుంటే, అపార్ట్మెంట్ అనే ఫ్లాట్లో కనుక మీరు ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి, ఈస్ట్ ఫేస్ కొంటారు అందులో. కానీ ఈస్ట్కి ఇంకో ఫ్లాట్ ఉంటుంది, ఈస్ట్ కాదు, మీకు సూర్యుడే రాడు కదా. మరి ఎందుకు ఎక్కువ డబ్బులు కొనాలి మనం తూర్పు అని? మరి అందులో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా, పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. వెస్ట్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే సూర్యుడు వస్తాడు కదా, డైరెక్ట్ ఈస్ట్ నుండి వస్తున్నాడు కదా. మరి అస్తమించే సూర్యుడు ఏమో ఈస్ట్కి వస్తాడు, ఈస్ట్ ఫ్లాట్కి, ఉదయించే సూర్యుడు వెస్ట్ ఫ్లాట్కి వస్తాడు. ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనకు ప్రూవెన్ సైన్సే కదండి. మన పాత రోజులలో చిన్న పిల్లలు కనుక పుట్టుక జాయిండిస్, పసకలు అంటారు, కామెర్లు అంటారు. ఇవి ఉదయించిన సూర్యుడిలో వచ్చినప్పుడు ఇట్లా చూస్తే, ఇప్పుడు ఇంక్యుబేటర్స్ అంతా వచ్చింది, పూర్వం ఇంక్యుబేటర్స్ లేదు మనకు. అప్పుడు ఏంటంటే పుట్టుకలో ఉన్న పిల్లలకి ఏం చేస్తారంటే ఎండకు పెడితే ఈ కామెర్లు కానీ పసుకలు కానీ లేకపోతే వాటెవర్ అంటే జాయిండిస్ ఇవి పోయేది కదా. ఇది ప్రూవేనే కదా మనకు ఎండకు. సరే డి విటమిన్ ఏ విటమిన్ ఇవన్నీ మనకు కనపడలేదు అనుకుందాం, ఇదైతే కనపడ్డది, ఇది ప్రూవేనే కదా. మరి ఇప్పుడు ఈస్ట్ ఫేస్లోకి అది రానప్పుడు అటువంటి మనకు ఈ సూర్యుడు ఇచ్చినటువంటి ఫలితాన్ని మరి మీరు తీసుకుంటలేరు కదా. మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే అందుకే వస్తాయి. సో ఇవి తెలుసుకోకుండా మనం ఎంతసేపు ఏంటంటే గుడ్డిగా సూర్యుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎందులోకి పోవాలి, నా పేరు మీద ఉండాలంటే సూర్యుడు అయితే నా పేరు మీద రాడు కదండి. నాకు ఈస్ట్ ఫేస్ కొన్నాను ఫ్లాట్, నాకు రాదు కదండి, వస్తుందా? సూర్యుడు నాకు రాడు కదా. నేను వాస్తు లెక్క చూస్తే నాకు సూర్యుడు వస్తాడు, నా పేరు మీద సూర్యుడు నా దగ్గర రాడు. సో అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే కదా మీరు. మరి అప్పుడు లేఅవుట్ ప్రకారం బాగుంది కానీ సూర్యుడే వస్తలేడు ఇంట్లోకి, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో ఇటువంటివన్నీ చూసుకోవాలని నేను చెప్తాను. సో నైస్ సార్. అండ్ వాస్తు అనేది కూడా సైన్స్ మరి మూఢనమ్మకం అనే దాని గురించి క్లారిటీ మాత్రం చాలా చక్కగా ఇచ్చారు.